బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ విధంగా లా అవేర్నెస్ వీడియో సిరీస్ను ప్రారంభించడం మన అందరికీ అవసరమైన చట్టపరమైన జ్ఞానోదయం పొందడం కోసం. ఇది అందుబాటులో ఉన్న సాంకేతికత వినియోగించుకోవాలని ఈ వీడియోలో సెక్షన్ 31 గురించి తెలుసుకుందాం. తద్వారా ప్రతి శాసనం యొక్క సూక్ష్మ నైపుణ్యాలను నావిగేట్ చేస్తూ ప్రత్యేకతలను లోతుగా పరిశోధించడానికి వీక్షకులను ఆహ్వానిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 31 ప్రారంభ విభాగాలలో నివసిస్తుంది. ఇవి ముఖ్యమైన నిబంధనల నిర్వచనాలను నిర్దేశించడానికి ప్రత్యేకంగా అంకితం చేయబడ్డాయి. కోడ్ యొక్క తదుపరి భాగాలలో ఉన్న అనేక రకాల నిబంధనల యొక్క అప్లికేషన్ మరియు వివరణను నిర్ధారించడంలో ఈ పునాది వివరణలు అత్యవసరమైన పాత్రను పోషిస్తాయి. ఐపీసీ సెక్షన్ 31 ఇలా పేర్కొంది. విల్ అనే పదం ఏదైనా నిబంధన, కోడిసిల్ లేదా ఇతర టెస్టమెంటరీ రైటింగ్ని సూచిస్తుంది. వివరణాత్మక వివరణ 1. విల్ డీకోడింగ్. ప్రాథమిక దృష్టిలో విల్ అనే పదం తరచుగా ఒక వ్యక్తి మరణానంతరం వారి ఆస్తి పంపిణీకి సంబంధించిన కోరికలను వివరించే చట్టపరమైన పత్రం యొక్క భావనను ముందుకు తెస్తుంది. సెక్షన్ 31 ఈ అవగాహనను లోతుగా పరిశోధిస్తుంది. ఇది ప్రధాన నిబంధన మాత్రమే కాకుండా కోడిసిల్స్ మరియు ఇతర టెస్టమెంటరీ రచనల వంటి అనుబంధ పత్రాలను కూడా కలుపుతూ సమగ్రమైన నిర్వచనాన్ని అందిస్తుంది. 2. టెస్టమెంటరీ రైటింగ్స్ అన్వేషించబడ్డాయి. ఒక వీలునామా యొక్క ఐపీసీ యొక్క నిర్వచనం కేవలం నిబంధన యొక్క ప్రాథమిక పత్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది సంకల్పానికి అనుబంధంగా ఉండే కోడిసిల్స్ను విస్తృతంగా కవర్ చేస్తుంది. దాని నిబంధనలను సవరించడానికి, జోడించడానికి లేదా నిర్ధారించడానికి. అలా చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క టెస్టమెంటరీ ఉద్దేశాలకు సంబంధించిన ద్వితీయ లేదా అనుబంధ పత్రాలు కూడా ప్రధాన సంకల్పం వలె అదే గురుత్వాకర్షణను కలిగి ఉన్నాయని నిర్ధారిస్తుంది. 3. చట్టపరమైన దృశ్యాలలో ప్రాముఖ్యత. సెక్షన్ 31లో వివరించిన విధంగా ఒక సంకల్పం అనే భావన అనేక చట్టపరమైన పరిస్థితులలో కీలకమైనది. వారసత్వం, ఆస్తి వివాదాలు లేదా టెస్టమెంటరీ డాక్యుమెంట్ల ఫోర్జరీ సమస్యలు కావచ్చు. ఈ నిర్వచనం అందించే స్పష్టత చట్టం ఈ సంబంధిత రచనలన్నింటినీ సమానమైన తీవ్రతతో చూస్తుందని నిర్ధారిస్తుంది. 4. సామాజిక నిర్మాణాలను ప్రతిబింబించడం. వీలునామా అనేది ఒక వ్యక్తి యొక్క కోరికలు మరియు వారి ఆస్తులకు సంబంధించిన నిర్ణయాల ప్రతిబింబం మరియు పొడిగింపు ద్వారా వారి ప్రియమైన వారిని కోడిసిల్స్ మరియు ఇతర టెస్టమెంటరీ వ్రాతలను చేర్చడానికి ఒక వీలునామాను నిర్వచించడం ద్వారా సెక్షన్ 31 సంక్లిష్టమైన కుటుంబ, సామాజిక మరియు సంబంధమైన నిర్మాణాలను అంగీకరిస్తుంది. మరణానంతర కోరికలు పరిస్థితులు మారినప్పుడు పునర్విమర్శలు లేదా చేర్పులు అవసరమని అర్థం చేసుకుంటాయి. 5. వివిధ నేరాలకు ఆధారం. సెక్షన్ 31లోని ఒక వీలునామా యొక్క నిర్వచనం ఐపీసీలోని వివిధ నేరాలకు, ముఖ్యంగా ఫోర్జరీ, మోసపూరితమైన మార్పులు లేదా టెస్టమెంటరీ రచనల తప్పుగా సూచించే నేరాలకు పునాదిగా ఉంటుంది. సెంటిమెంట్ మరియు చట్టపరమైన విలువను కలిగి ఉన్న ఈ పత్రాలకు సంబంధించిన ఉల్లంఘనలను తగిన గంభీరంగా పరిష్కరిస్తారని ఈ స్పష్టత నిర్ధారిస్తుంది. 6. వ్యక్తిగత వారసత్వాలను రక్షించడం. వీలునామా అనేది కేవలం చట్టపరమైన పత్రం కంటే ఎక్కువ. ఇది ఒక వ్యక్తి యొక్క వారసత్వం, వారి చివరి కోరికలు మరియు వారి నిష్క్రమణ తర్వాత వారి ప్రియమైన వారి శ్రేయస్సును నిర్ధారించడానికి వారి ప్రయత్నం. సెక్షన్ 31 విస్తృత నిర్వచనాన్ని అందించడం ద్వారా ఈ వ్యక్తిగత వారసత్వాలను రక్షించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అవి గౌరవించబడుతున్నాయని మరియు రక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. 7. క్రిమినల్ చట్టానికి మించిన ఔచిత్యం. సెక్షన్ 31 ఐపీసీ పరిధిలో ఒక నిర్వచనాన్ని అందించినప్పటికీ ఒక సంకల్పం అనే భావన పౌర చట్టంలో ప్రత్యేకించి వారసత్వం మరియు ఆస్తి హక్కులకు సంబంధించిన విషయాలలో విస్తారమైన మార్పులను కలిగి ఉంది.
ఈ నిర్వచనం వివాదాలు మరియు కేసులను కేవలం క్రిమినల్ చట్టం యొక్క పరిమితులకు మించి వివరించడంలో మరియు తీర్పు ఇవ్వడంలో సహాయపడుతుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 31 ఒక సంకల్పం యొక్క వివరణాత్మక అన్వేషణతో కోడ్ యొక్క నిర్మాణంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందుతుంది. వీలునామా అంటే ఏమిటో వివరించడం ద్వారా మరియు అనుబంధ టెస్టమెంటరీ రచనలతో సహా ఇది ఒక వ్యక్తి యొక్క మరణానంతర కోరికల యొక్క సంక్లిష్ట స్వభావాన్ని గుర్తిస్తుంది మరియు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ వాటిని గౌరవించడానికి మరియు రక్షించడానికి అమర్చబడిందని నిర్ధారిస్తుంది. అటువంటి ఖచ్చితమైన నిర్వచనాల ద్వారా ఐపీసీ తన వ్యక్తిగత వారసత్వాలు, హక్కులు మరియు కోరికలను రక్షించడంలో తన నిబద్ధతను ప్రదర్శిస్తుంది. న్యాయం యొక్క అప్రమత్తమైన మరియు సమగ్రమైన సంరక్షకునిగా తన పాత్రను పునరుద్ఘాటిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. एक कानून जागरूकता वीडियो श्रृंखला शुरू करते हुए हम कानूनी ज्ञान के लिए एक प्रवेश द्वार प्रदान करते हैं. हम दर्शकों को बारीकियों के बारे में गहराई से जानने के लिए आमंत्रित करते हैं और कहते हैं, आइए आईपीसी 1860 धारा 31 पर गौर करें, जिससे प्रत्येक कानून की बारीकियों पर गौर किया जा सके. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 31 प्रारंभिक खंडों के अंतर्गत आती है, जो आवश्यक शब्दों की परिभाषाएं निर्धारित करने के लिए सावधानीपूर्वक समर्पित हैं. ये मूलभूत स्पष्टीकरण संहिता के बाद के भागों में निहित विविध प्रावधानों के अनुप्रयोग और व्याख्या को सुनिश्चित करने में एक अनिवार्य भूमिका निभाते हैं. आईपीसी धारा 31 में कहा गया है, वसीयत शब्द किसी भी वसीयतनामा, कोडिसिल या अन्य वसीयतनामा लेखन को दर्शाता है. विस्तृत विवरण. एक डिकोडिंग वसीयत. प्राथमिक नजर में वसीयत शब्द अक्सर एक कानूनी दस्तावेज की धारणा को सामने लाता है, जिसमें मरणोपरांत उनकी संपत्ति के वितरण के संबंध में किसी व्यक्ति की इच्छाओं का विवरण होता है. धारा 31 इस धारणा को गहराई से उजागर करती है, एक व्यापक परिभाषा प्रदान करती है जो न केवल मुख्य वसीयतनामा बल्कि कोडिसिल्स और अन्य वसीयतनामा लेखन जैसे सहायक दस्तावेजों को भी समाहित करती है. 2 वसीयतनामा लेखन की खोज. आईपीसी की वसीयत की परिभाषा केवल वसीयत के प्राथमिक दस्तावेज तक ही सीमित नहीं है. इसमें कोडिसिल्स को व्यापक रूप से शामिल किया गया है, जो वसीयत के पूरक हैं, या तो इसके प्रावधानों को संशोधित करने, जोड़ने या पुष्टि करने के लिए. ऐसा करने से यह सुनिश्चित होता है कि किसी व्यक्ति के वसीयत के इरादों से संबंधित माध्यमिक या पूरक दस्तावेजों को भी मुख्य वसीयत के समान महत्व दिया जाता है. 3 कानूनी परिदृश्यों में महत्व. वसीयत की अवधारणा, जैसा कि धारा 31 में वर्णित है, कई कानूनी परिदृश्यों में महत्वपूर्ण है. चाहे वह विरासत, उत्तराधिकार, संपत्ति विवाद या यहाँ तक कि वसीयत दस्तावेजों की जालसाजी के मुद्दे हों, इस परिभाषा द्वारा दी गई स्पष्टता यह सुनिश्चित करती है कि कानून इन सभी संबंधित लेखों को समान गंभीरता के साथ देखता है. 4 सामाजिक संरचनाओं को प्रतिबिंबित करना. वसीयत किसी व्यक्ति की इच्छाओं और उनकी संपत्ति और विस्तार से उनके प्रियजनों से संबंधित निर्णयों का प्रतिबिंब है. कोडिसिल्स और अन्य वसीयतनामा लेखन को शामिल करने के लिए वसीयत को परिभाषित करके धारा 31 जटिल पारिवारिक, सामाजिक और संबंधपरक संरचनाओं को स्वीकार करती है, यह समझते हुए कि परिस्थितियों में बदलाव के साथ मरणोपरांत इच्छाओं को संशोधन या परिवर्धन की आवश्यकता हो सकती है. 5 विभिन्न अपराधों को रेखांकित करना.
धारा 31 में वसीयत की परिभाषा आईपीसी के भीतर विभिन्न अपराधों के लिए मूलभूत संदर्भ बन जाती है, विशेष रूप से जालसाजी, कपटपूर्ण परिवर्तन या वसीयतनामा लेखन की गलत बयानी से संबंधित। यह स्पष्टता सुनिश्चित करती है कि भावनात्मक और कानूनी महत्व रखने वाले इन दस्तावेजों से संबंधित उल्लंघनों को उचित गंभीरता से निपटाया जाए। 6. व्यक्तिगत विरासत की रक्षा करना। वसीयत सिर्फ एक कानूनी दस्तावेज से कहीं अधिक है। यह एक व्यक्ति की विरासत, उनकी अंतिम इच्छाएं और उनके जाने के बाद अपने प्रियजनों की भलाई सुनिश्चित करने का उनका प्रयास है। धारा 31 एक व्यापक परिभाषा प्रदान करके इन व्यक्तिगत विरासतों की सुरक्षा के महत्व पर जोर देती है। यह सुनिश्चित करती है कि उनका सम्मान और संरक्षण किया जाए। 7. आपराधिक कानून से परे प्रासंगिकता। जबकि धारा 31 आईपीसी के दायरे में एक परिभाषा प्रदान करती है, वसीयत की अवधारणा का नागरिक कानून में व्यापक प्रभाव है, खासकर विरासत, उत्तराधिकार और संपत्ति के अधिकारों से संबंधित मामलों में। यह परिभाषा आपराधिक कानून के दायरे से परे विवादों और मामलों की व्याख्या और निर्णय लेने में सहायता करती है। निष्कर्ष। आईपीसी की धारा 31 वसीयत की विस्तृत खोज के साथ संहिता की संरचना में एक सर्वोत्कृष्ट स्थान रखती है। वसीयत क्या होती है, इसका विवरण देकर और सहायक वसीयतनामा लेखन को शामिल करके यह किसी व्यक्ति की मरणोपरांत इच्छाओं की जटिल प्रकृति को पहचानता है और यह सुनिश्चित करता है कि कानूनी ढांचा उन्हें सम्मान और सुरक्षा देने के लिए सुसज्जित है। ऐसी सटीक परिभाषाओं के माध्यम से आईपीसी व्यक्तिगत विरासतों, अधिकारों और इच्छाओं की रक्षा के लिए अपनी प्रतिबद्धता प्रदर्शित करता है, न्याय के एक सतर्क और व्यापक संरक्षक के रूप में अपनी भूमिका की पुष्टि करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Initiating a law awareness video series, we provide a gateway to legal enlightenment. As we conclude each video, we invite viewers to delve deeper into the specifics, saying, "Let's go through IPC 1860 Section 31, thereby navigating the nuances of each statute." Section 31 of the Indian Penal Code, 1860, IPC 1860, resides within the opening sections, which are meticulously dedicated to laying down definitions of essential terms. These foundational explanations play an imperative role in ascertaining the application and interpretation of the multifarious provisions contained in the subsequent parts of the Code. IPC Section 31 states, "A will," the word will denotes any testament, codicil, or other testamentary writing. Elaborated description. 1. Decoding a will. At a primary glance, the word will often brings forth the notion of a legal document detailing the wishes of a person regarding the distribution of their property posthumously. Section 31 delves deeper into this perception, providing a comprehensive definition that encapsulates not just the main testament but also ancillary documents like codicils and other testamentary writings. 2. Testamentary writings explored. The IPC's definition of a will isn't confined merely to the primary document of testament. It extensively covers codicils, which are supplementary to a will, either to revise, add to, or confirm its provisions. By doing so, it ensures that even secondary or supplementary documents related to a person's testamentary intentions are accorded the same gravity as the main will. 3. Importance in legal scenarios. The concept of a will, as detailed in Section 31, is pivotal in numerous legal scenarios. Be it issues of inheritance, succession, property disputes,
or even forgery of testamentary documents, the clarity offered by this definition ensures that the law views all these related writings with equivalent seriousness. 4. Reflecting societal structures. A will is a reflection of a person's wishes, desires, and decisions concerning their assets and, by extension, their loved ones. By defining a will to include codicils and other testamentary writings, Section 31 acknowledges the intricate familial, societal, and relational structures, understanding that posthumous wishes might need revisions or additions as circumstances change. 5. Underpinning various offenses. The definition of a will in Section 31 becomes the foundational reference for various offenses within the IPC, notably those relating to forgery, fraudulent alteration, or misrepresentation of testamentary writings. This clarity ensures that violations related to these documents, which hold sentimental and legal value, are dealt with due seriousness. 6. Safeguarding personal legacies. A will is more than just a legal document. It's an individual's legacy, their final wishes, and their effort to ensure the well-being of their loved ones after their departure. Section 31, by providing a broad definition, emphasizes the importance of safeguarding these personal legacies, ensuring they are honored and protected. 7. Relevance beyond criminal law. While Section 31 offers a definition within the realm of the IPC, the concept of a will has vast ramifications in civil law, especially in matters related to inheritance, succession, and property rights. This definition assists in interpreting and adjudicating disputes and cases beyond just the confines of criminal law. Conclusion. Section 31 of the IPC, with its detailed exploration of a will, assumes a quintessential position within the code's structure. By detailing what constitutes a will and including ancillary testamentary writings, it recognizes the intricate nature of an individual's posthumous wishes and ensures that the legal framework is equipped to honor and safeguard them. Through such precise definitions, the IPC showcases its commitment to protecting personal legacies, rights, and wishes, reaffirming its role as a vigilant and comprehensive custodian of justice. If we are responsible, the future will be good for the future generations.